తిరుమలలో భక్తుల్ని నిలువుదోపిడీ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి శ్రీకాళహస్తికి చెందినటువంటి హేమచంద్రారెడ్డిని ఈరోజు తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ దొంగ గత కొన్ని సంవత్సరాలుగా విడిగా యథేచ్ఛగా దొంగతనాలు చేస్తూ అందరిని మోసం చేస్తూ తన జీవనం గడుపుతూ ఉన్నాడు. ఆ దొంగ మొన్నటి దినమున తిరుమలలో ఒక కారు పక్కనే తన కారు నిలబెట్టి ఆ కారులో ఉన్నటువంటి ప్రయాణికులు కాటేజ్కి దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్నటువంటి విలువైన వస్తువులు, ల్యాప్టాప్లు, ఫోన్లు, డబ్బుల్ని దొంగిలించడంతో అతన్ని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అది ఇతనికి మొదటి దొంగతనమా లేకపోతే గతంలో ఇంకా ఎన్ని దొంగతనాలు చేశాడు తిరుమలలో అవన్నీ కూడా కనిపెట్టాలి మన తిరుమల పోలీసులు. ఈ మధ్యకాలంలో తిరుమల పోలీసులు చేస్తున్నటువంటి కృషి, వాళ్ళు చేస్తున్నటువంటి దొంగల యొక్క ఛేదన ఎంత బాగుందంటే అంత చక్కగా ఉంది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దొంగతనాలు జరిగినా లేదు చిన్నపిల్లల కిడ్నాపులు జరిగినా వెంటనే పట్టుకుంటున్నటువంటి మన తిరుమల పోలీసుల వారికి, ఆ ఇంటెలిజెన్స్ వారికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. హేమచంద్రారెడ్డి శ్రీకాళహస్తికి చెందినటువంటి ఈ వ్యక్తి మీద 2018లో స్థల వివాదంలో ఎఫ్ఐఆర్, అలాగే 2024 సంవత్సరంలో బాణాక గోల్డ్ కంపెనీ వారిని మోసం చేసి 3,60,000 రూపాయలు, అశ్వత గోల్డ్ కంపెనీ వారిని, అలాగే శర్మ గోల్డ్ కంపెనీ వారిని, వీరందరినీ కూడా మోసం చేసి కొన్ని లక్షల రూపాయల టోపీ పెట్టాడు. దాంతోపాటు ఈ కారులలో చేస్తున్నటువంటి దొంగతనాలు ఎన్ని చేశాడో తెలియదు, కానీ ఒకప్పుడు ఏమీ లేకుండా ఉన్నటువంటి ఈ వ్యక్తి కాళహస్తిని ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించాడని కాళహస్తి ప్రజలే చెప్తున్నారు. ఈ దొంగతనాలకి ఈ విధంగా అలవాటు పడడానికి గల కారణం తనకున్నటువంటి వ్యసనం ఏదైతే ఉందో, పేకాట ఆడడం, క్యాషినో ఆడడం మొబైల్లోనే. ఈ వ్యసనాలకి డబ్బులు సరిపోక తను ఎంచుకున్నటువంటి దారి ఈ దొంగతనాలు. నేను యువతను కూడా ప్రాధాయపడుతున్నా, మన హేమచంద్రారెడ్డి లాగా కాకుండా మీరు మీ వ్యసనాలు, పేకాట, మొబైల్ గేమ్స్, లేదంటే బెట్టింగ్ యాప్స్, దయచేసి ఇవన్నీ మానేయండి. మీరు బెట్టింగ్స్ పెడుతున్నా కానీ లేదా పేకాడుతున్నా కానీ మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మొత్తం జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇంకా ఈ విధంగా దొంగతనాలకి డబ్బుల కోసం ఏం చేయాలో తెలియక సులభంగా డబ్బులు సంపాదించాలని ఈ మన హేమచంద్రారెడ్డి లాగా మీరు కూడా దొంగల్లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. లేదు మీరు పిరికి వాళ్ళు అయితే చేసిన అప్పులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి దయచేసి యువత నేను వేడుకుంటున్నా, ఈ యాప్స్, ఇలాంటి ఆటలు, పేకాట్లన్నీ పక్కన పెట్టి దయచేసి క్రీడా మైదానంలోకి వచ్చి ఏదో మీకు నచ్చిన క్రీడ ఆడండి, లేదా వాకింగ్, జాగింగ్ చేయండి. శరీరం అలుస్తుంది. నేను మన తిరుమల పోలీసు వారిని కోరేది ఏమరా అంటే, ఏదైతే యూపీలో మన యోగి గారు దొంగల్ని గాన పట్టుకుంటే ఆ దొంగల యొక్క దొంగతనం చేసినటువంటి ఆ రికవరీ అమౌంట్ అంతా అతని ఆస్తుల ద్వారా, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ బాధితులకు ఇచ్చేవారు. అదేవిధంగా మన హేమచంద్రారెడ్డి చేసినటువంటి దొంగతనాలకంతా అతనికి ఉన్నటువంటి ఆస్తులను రికవరీ చేసి అక్కడి నుంచి బాధితులకు ఇవ్వాలని, దీని ద్వారా ప్రజలకి మంచి సందేశం వెళ్తుంది, దొంగలకు ఒక భయం కలుగుతుంది అని నేను నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు చేరుతాయి. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసమే కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.